ఓం శ్రీ మాత్రే నమః. గత భాగంలో మనం అమ్మవారిని క్షేత్రస్వరూపిణిగా దర్శించుకున్నాం. మన శరీరం అనే క్షేత్రంలో ఉండి మనల్ని నడిపించే చైతన్యం ఆమెనని, సంసార తాపత్రయాల వేడిలో మగ్గిపోయే భక్తులకు ఆమె చల్లని వెన్నెల వంటి శాంతిని ఇస్తుందని తెలుసుకున్నాం. ఈరోజు మనం 81 నుండి 85 వరకు గల శ్లోకాల ద్వారా అమ్మవారు మన మాటలో అంటే వాక్కులో ఎలా కొలువై ఉంటారు, భక్తుల మనస్సులనే సరస్సులో ఆమె ఎలా విహరిస్తూ ఉంటారు, మరియు ఈ సృష్టికి మూలమైన ప్రకృతిగా ఆమె వైభవం ఏమిటో లోతుగా తెలుసుకోబోతున్నాం. పరాప్రత్యక్షితీరూప పశ్యంతి పరదేవత, మధ్యమా వైఖరీరూప భక్త మానస హంసిక. ఈ శ్లోకంలో అమ్మవారిని మాట యొక్క 4 రూపాలుగా వర్ణించారు. మన నాభి దగ్గర పుట్టే శబ్దం పర, హృదయంలో కలిగే ఆలోచన పశ్యంతి, గొంతు వరకు వచ్చే భావం మధ్యమ, మరియు బయటకు వినిపించే మాట వైఖరి. ఈ 4 రూపాలు ఆ తల్లి. అంటే మనం మాట్లాడే ప్రతి పదం అమ్మవారి స్వరూపమే. అలాగే మానస సరోవరంలో హంస ఎలా విహరిస్తుందో తన భక్తుల మనస్సులనే సరస్సులో అమ్మవారు అలా విహరిస్తూ ఉంటారు అని భక్త మానస హంసిక అనే నామం తెలియచేస్తుంది. కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామపూజిత, శృంగార రస సంపూర్ణ జయా జాలంధర స్థిత. అమ్మవారు పరమశివుడైన కామేశ్వరుడికి ప్రాణనాడి వంటిది. అంటే శివుడికి శక్తిని ఇచ్చేది ఆ తల్లే. మనలో ఉన్న కృతజ్ఞతాభావం ఆ తల్లి రూపమే. ఆమె శృంగార రసంతో, అంటే ఇక్కడ సృష్టికి కారణమైన ప్రేమ రసంతో నిండిన తల్లి అని మనం అర్థం చేసుకోవాలి. జాలంధర పీఠం వంటి క్షేత్రాలలో శక్తిగా కొలువై ఉండి భక్తులకు ఎల్లప్పుడూ విజయాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. ఓడ్యాణ పీఠ నిలయ బిందు మండలవాసిని, రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత. అమ్మవారు ఓడ్యాణ పీఠం అనే దివ్యక్షేత్రంలో నివసిస్తూ ఉంటారు. శ్రీచక్రంలోని మధ్య బిందువులో ఆమె కొలువై ఉంటుంది. ఆమెను బాహ్య పూజల కంటే రహోయాగము అంటే మనసులో అత్యంత రహస్యంగా చేసే అంతర్యాగం ద్వారా ఆరాధిస్తే ఆమె ఎంతో సంతోషిస్తారు. మన అంతరాత్మలో చేసే ధ్యానమే ఆమెకు చేసే నిజమైన అర్చన. సద్యప్రసాదిని విశ్వసాక్షిని సాక్షివర్జిత, షడంగ దేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత. అంటే అమ్మవారు భక్తులపై చాలా త్వరగా కరుణ చూపే సద్యప్రసాదిని. ఈ విశ్వంలో జరిగే ప్రతి దానికి ఆమె ఒక సాక్షి. కానీ ఆమెను పరీక్షించే సాక్షి ఎవ్వరూ లేరు. ఆమె 6 అంగదేవతలతో కూడి ఉండి ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, శ్రీజ్ఞానము, వైరాగ్యము అనే 6 గుణాలతో పరిపూర్ణంగా విరాజిల్లుతూ ఉంటారు. నిత్యక్లిన్న నిరుపమ నిర్వాణ సుఖదాయిని, నిత్యాషోడశికారూప శ్రీకంఠార్థ శరీరిణి. అనగా అమ్మవారు ఎల్లప్పుడూ దయతో తడిసిన హృదయం కలది. ఆమెకు సాటి వచ్చేవారు ఎవ్వరూ లేరు. మోక్షం అనే అత్యున్నత సుఖాన్ని ఇచ్చే తల్లి ఆమె. చంద్రుని 16 కళల స్వరూపంగా వెలుగుతూ శ్రీకంఠుడైన పరమశివుని శరీరంలో సగభాగంగా దర్శనమిస్తారు. ఈ 5 శ్లోకాల ద్వారా అమ్మవారు మన మాటలలో, మన ధ్యానంలో మరియు ఈ సమస్త ప్రకృతిలో ఎలా నిండి ఉంటారో తెలుసుకున్నాం. మనం మాట్లాడే మాట పవిత్రంగా ఉంటే ఆ తల్లి మన నాలుకపై వైఖరి రూపంలో నాట్యం చేస్తుంది. ఆ భక్తమానస హంసిక మూల ప్రకృతి అయిన జగన్మాత అనుగ్రహం మనందరిపై సదా ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీ మాత్రే నమః.